సాధారణంగా మనం ఏమనుకున్నాం అంటే దేవుడిని ప్రేమించే వారిని దేవుడు బాగా ప్రేమిస్తాడు అనుకుంటాం. లేకపోతే దేవుడిని ప్రేమించే వారిని దేవుడు ప్రేమిస్తాడు. కానీ చాలా సందర్భాల్లో మనుషుల ఆలోచనకు, మనుషుల తీర్పులకు, దేవుని ఆలోచనలకు, దేవుని తీర్పుకు చాలా వ్యత్యాసం. అంటే మానవ జీవితంలో మనం చూసే దృష్టికి, దేవుడు చూసే దృష్టికి చాలా తేడా ఉంది. ఎలా తేడా ఉంటుందంటే, అంటే ఆత్మీయతలో ఒక దిగజారిపోయిన వ్యక్తి మనకు కనపడినప్పుడు, ఆత్మీయ జీవితంలో కానీ సమాజంలో కానీ ఒక బాగా దిగజారిపోయి ఇక భక్తి జీవితంలో వీడు పనికిరాడనే స్టేజ్కి ఒక మనిషి వెళ్ళినప్పుడు సాధారణంగా మనకేమనిపిస్తుంది అంటే ఇక వేస్ట్, ఇక దేవుడిని ప్రేమించడం, దేవుడిని నరకంలో చేస్తాడు, ఇలాంటి ఆలోచన మనకు కలుగుతుంది. సహజంగా 100లో 99 మంది క్రైస్తవులు ఈరోజు ఎలాగ తయారు. ఈరోజు చాలా మంది సమాజంలో వారి భక్తి పనులను కనపరుచుకోవడానికి ఎవరైనా భక్తిహీనంగా ఉన్నారనుకోండి, వాళ్ళని ఎత్తి చూపించుకో పలానా వాళ్ళు తక్కువ పలానా వాళ్ళు ఎక్కువ అని మాట్లాడే వాళ్ళు కూడా తయారయ్యారు. లోకాసు వార్తలో 18వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు మందిరానికి వెళ్తారు. మందిరానికి వెళ్ళినప్పుడు ఎవరు చేయాల్సిన అవసరం లేదు, ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ప్రార్థన చేస్తారు. ఒక వ్యక్తి తను చేసిన నీతి కార్యాలని దేవుని దగ్గర మనవ చేసి అబ్బో నేను అంతా నేను ఎంత అని చెప్తాడు. ఇంకొక వ్యక్తి అయితే ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ తన యథార్థ హృదయంతో నేను పాపిని అని ఒప్పుకుంటాడు. అయితే దేవుడి దృష్టిలో ఎవరు యోగ్యంగా ఎంచబడ్డారని మనం గమనిస్తే, ఎవరైతే తన తప్పును ఒప్పుకున్నారో వాడు దేవుని దృష్టిలో యోగ్యుడిగా ఎంచబడ్డాడు. చూడండి, ఇద్దరు దేవుని సన్నిధికి వెళ్ళారా లేదా? ఇద్దరు నీతిమంతులేనా? ఇద్దరు నీతిమంతులు కాదు. ఒక వ్యక్తి పాపి, ఒక వ్యక్తి పరిశుద్ధుడు, అది తన దృష్టిలో. కానీ దేవుడి దృష్టిలో ఎవరు నీతిమంతులయ్యారు ఆఖరికంటే యథార్థ హృదయం కలిగి తన పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టిన వాడు. ఒకడు గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులైనా ఈరోజు మన కుటుంబీకులైన మనం నాశనం అవ్వాలని కోరుకుంటారు. ఒక వ్యక్తి కనుక కుటుంబానికి బాధకరంగా ఉంటే, ఒక వ్యక్తి కనుక కుటుంబానికి ఇబ్బందికరంగా ఉంటే ఆ వ్యక్తి ఎందుకు బతుకున్నాడు, అది చచ్చిపోతే బాగుండని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ దేవుడు మాత్రం ఎవరు నీ నాశనాన్ని కోరుకోడు. ఏం కోరుకోడు? నువ్వు ఎంత భ్రష్టులైనా సరే, నువ్వు ఎంత దిగజారిపోయినా సరే, నువ్వు ఎంత ఆత్మీయంగా పతనం అయిపోయినా సరే, దేవుడు కోరుకునేదని తెలుసా? మరలా నువ్వు తిరిగి ఆయన ఎంతో రావాలని కోరుకుంటాడు. హల్లెలూయా. ఒకసారి చెప్పండి, మనము మరలా తిరిగి ఆయన ఎంతకు రావాలని ఆయన కోరుకుంటాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక పాపిని ఎన్నడూ తోసేసేవాడు కాదు. దేవుడు ఒక పాపం చేసిన వ్యక్తిని లేదా పాపంలో పడిపోయిన వ్యక్తిని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. చాలా మంది వాళ్ళకు భ్రమణ బ్రతుకుతున్నారు. ఏంటంటే నేను పాపం చేశాను కాబట్టి దేవుడు నన్ను ఏం చేస్తాడు? అపవాది భ్రమ కలగజేసింది మనకి చాలా సందర్భాల్లో. ఏమైనా తెలుసా? దేవుడి పరిశుద్ధుడు, నువ్వు పాపాత్ముడు కాబట్టి నువ్వు దేవుడి మీద కాదు. దేవుడి పరిశుద్ధుడు, నువ్వు పాపాత్ముడు కాబట్టి దేవుని ప్రార్థన వెళ్ళవు. దేవుడి పరిశుద్ధుడు, నువ్వు పాపం కాబట్టి నువ్వు మందిరానికి వెళ్ళడం అనవసరమే. నువ్వు పాపం చేస్తున్నావు కాబట్టి ఏ వాకం పెట్టుకుని మందిరానికి వెళ్తామని వాడు చూద్దండి. ఎవరో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి లోకంలో నుంచి విడుదల పొందాలి అంటే, ఒక వ్యక్తి లోకంలో నుంచి బాగుపడాలి అంటే ఏ వ్యక్తి వల్ల కాదు. చాలా మంది ఈ రోజు ఏమనుకుంటారంటే ఈ వ్యసనాన్ని వదిలేసిన తర్వాత మారదాంలే, ఈ వ్యసనాన్ని వదిలేసిన తర్వాత దేవుని దగ్గరికి వద్దాంలే, ఈ వ్యసనాన్ని వదిలిపెట్టేసిన తర్వాత దేవుని దగ్గరికి వద్దాంలే, దీన్ని విడిపించుకున్న తర్వాత దేవుడి దగ్గరికి వద్దామని అనుకుంటారు చాలా మంది. కానీ గుర్తు పెట్టుకోండి, లోకంలో ఆ మనిషి ఎంత తాపత్రయపడినా, ఆ వ్యక్తి ఎన్ని ప్రయాసలు పడినా ఖచ్చితంగా ఆ వ్యక్తి దాని నుంచి విడుదల పొందలేడు. ఎందుకు విషయం చెప్తున్నానంటే, ఒక వ్యక్తి విడుదల పొందేది ఎక్కడ తెలుసా? ఒక వ్యక్తి విడిపించబడేది ఎవరి దగ్గర తెలుసా? దేవుడి దగ్గర మాత్రమే. ఎందుకంటే ఒక వ్యక్తి తనంతట తాను పాపాన్ని విడిచిపెట్టగలిగితే, ఒక వ్యక్తి తనంతట తాను పరిశుద్ధిగా మార్చబడగలిగితే దేవుడు రావాల్సిన పని భూమి మీదకి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ రోజు యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని అంటే ఎవరో తెలుసా? నీతిమంతులు మాత్రమే కాదు, ఆయన నీతిమంతులు ఎంత ప్రేమిస్తున్నాడో అనీతిమంతులైన వారిని కూడా అంతే ప్రేమిస్తున్నాడు. ఈరోజు చాలా మంది, కొంతమంది వ్యసనాలకు మనుషులయ్యి దేవుడి సన్నిధిని మానేసి భ్రష్టులైపోయి ఇంకా దిగజారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్నారా లేదా? మరి మీకు తెలుసున్నారో లేదా నాకు తెలియదు, కానీ నేనైతే చాలా మందిని చూశాను. మొదట్లో చాలా భక్తి పరులే, మొదట్లో చాలా దేవుడిని ఆరాధించిన వారే, చాలా దేవుడిని స్తుతించిన వారే. కానీ క్రమక్రమంగా ఏమైతే తెలుసా? వారు కొంచెం పాపంలో పడి ఇక దేవుడు నన్ను వదిలేసేలే, ఇక దేవుడు నన్ను పట్టించుకోలే, డిప్రెషన్ లోకి పోయి శాంతం లోకంలోకి పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన దేవుడు ఎవరో తెలుసా? ఎండిపోయిన ఎముకలను మహా సైన్యంగా మార్చిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎవరు మన దేవుడు?
ఎండిపోయిన ఎముకని మహాసైన్యంగా ఆయన మారిస్తే ఈ రోజు నీ జీవితంలో కొంచెం పాపంలో పడ్డావని, ఈ రోజు నువ్వు లోకానుసారంగా బ్రతుకుతున్నావని, ఈ రోజు నువ్వు దిగజారిపోయిన దేవుడిని వదిలిపెడతాడా? అరే కామెడీ చెప్పనా, దేవుడు ఎంతవరకు మనిషిని వదిలిపెట్టాడు తెలుసా? చచ్చేంత వరకు దేవుడు మనిషిని వదిలిపెట్టాడు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రేమ ఒక వ్యక్తిని ఎప్పుడు విడిచిపెట్టిందో తెలుసా? నరకాగ్ని అంచుల వరకు దేవుని ప్రేమ ఒక వ్యక్తిని వెంటాడు. ఎక్కడి వరకు వెంటాడుతుంది? ఒకసారి చెప్పండి. నరకాగ్ని అంచుల వరకు దేవుని ప్రేమ నన్ను వెంటాడుతుంది. ఈ రోజు నువ్వు మార్పు చెందడానికి ఎన్నో అవకాశాలు దేవుడు ఇచ్చాడు. ఈ రోజు మనం ఎన్నోసార్లు లోపల పడిపోయినా కదా. మీ సంగతి రాలేదు, నేను ఎన్నోసార్లు భక్తి చేసి ఇక నా వల్ల కాదు, ఇక నేను భక్తి చేయలేను, నేను యథార్థంగా బతకలేను, నేను పరిశుద్ధంగా బ్రతకలేను, దేవునికి ఇష్టమైన వ్యక్తి నేను బతకలేను, నేను ఎన్నోసార్లు నేను అనుకున్నాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు నిలబడటానికి శక్తిని అనుగ్రహించాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎన్నడూ కూడా నిలబడలేని వ్యక్తిని చూసి వీడు నిలబడలేడు, వీడి వల్ల కాదు, ఈ అంతే అని చెప్పి మనుషుల వల్లే దేవుడు ఎన్నడూ వీడిని కించపరచడు. ఈ రోజు మనిషి దేవుడికి దూరం అయిపోవడానికి కారణం ఏంటంటే మనిషి మనస్తత్వంలో దేవుడిని వెతుకుతున్నాడు. దేనితో వెతుకుతున్నాడు? నేను మాట చెప్తున్నాను. మనిషి మనస్తత్వం ఏంటో తెలుసా? మనిషి చేసే మంచి పనుల వల్ల మనిషికి నీతి వచ్చిందని నమ్మేది మనిషి మనస్తత్వం. కానీ గుర్తుపెట్టుకోండి, నీ నీతి దేవుడి దృష్టికి నూరికి గుడ్డతో సమానం. అంటే నువ్వు దాన ధర్మాలు పుణ్యకాలం పోయి ఎన్ని చేసినా సరే అవన్నీ దేవుడి దృష్టిలో గొప్ప విషయాలు కాదు. దేవుడికి కావాల్సింది అవి కాదు. దేవుడికి కావాల్సిందని తెలుసా? నీకు హృదయం కావాలి. ఏం కావాలి? గుర్తుపెట్టుకోండి, ఏ సైడ్ గొప్పతనం ఏంటంటే మంచోడిగా మార్చడానికి రాలా. దేనికి రాలా? అంతే కదా. మంచోడిని మంచిగా మార్చడం ఇందులో ఒక స్కూల్ ఉంది అనుకోండి, బాగా చదివే వాళ్ళని తీసుకుని ఆడ మంచి మాట్లాడడం గొప్ప ఉంది. అంతే కదా. చదువు రాని ముందు వాళ్ళని తీసుకెళ్ళి మంచి ఉత్తీర్ణులు చేసి ఆయన నిలబెట్టింది అనుకోండి, ఈ రెండింటి వేసుకో గొప్ప చెప్పండి. బాగా చదువుకునే వాళ్ళని ఒక స్కూల్ తీసుకుంటుంది, తీసుకున్న చదివిస్తే మంచి పొజిషన్ లో తీసుకెళ్తుంది, అదొక స్కూల్. రెండో స్కూల్ వీడు పెద్ద వీడు పనికిరాడు, ఈ సంవత్సరం వాళ్ళు తీసుకుని ఒక మంచి పొజిషన్ లో పెడతాడు. ఈ రెండింటి ఎవరు గొప్ప? ఫస్ట్ స్కూల్ లోకానికి గుర్తు. ఎందుకో తెలుసా? లోకం అనేది వీడు మంచోడు, వీడు బాగుంటాడు అని వాడితోనే బాగా ఉంటుంది, ఆడికే మంచి పొజిషన్ ఇస్తుంది అన్నమాట. కానీ దేవుడు మాత్రం వీడు దిగజారిపోయాడు, వీడు గాలిపరచబడ్డాడు, వీడు ఇదైపోయాడు అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఖచ్చితంగా ఆయన యొక్క కూర్చి గాయాలను కడతాడు. ఆయన ఏం కడతాడు? మంచి సమరీ స్టోరీ మనందరికీ తెలుసు కదా. మంచి సమరీ స్టోరీలో ఎంతమంది కదా, కొంతమంది ఆ గాయాల పాలైన వ్యక్తి ఏం చేస్తారంటే చూసేసి వెళ్ళిపోతాడు. కానీ మంచి సమరయుడైన వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? ఆయన గాయాన్ని కడతాడు. ఏం చేస్తాడు? ఈ రోజు లోకంలో చాలా మంది మన గాయాలు చేసే వాళ్ళు ఉంటారు. విచిత్రమైన సంఘటన చెప్పిన, ఈ రోజు మన తిండి మనం తింటున్నా, మనం బతుకుతున్నా, ఎవరి చోటు పట్టించుకోవాలన్నా మంగోలు పట్టించుకునే సభకు చాలా మంది ఉంటారు. మంగోలు అంటే ఆయనకు ఉందో తిన్నాడు అసలు అనగదుగా. కొంతమంది ఎంత పనికి మానవులు అంటే పని పాట ఏమన్నదో, ఏ కారు ఆడేం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు. అదే అసలు లోకం ఎంత దరిద్రంగా తయారైంది. ఈ రోజు గుర్తుపెట్టుకోండి, లోకం మనకి గాయాలు చేస్తుంది. ఏమన్నా తెలుసా? ఏదన్నా చిన్నది నీ జీవితంలో మైనస్ పాయింట్ అనుకో, ప్లస్ పాయింట్ ఏదన్నా సరే అది లోకం ఏం చూడదా? నేను బాగా అంటున్నాడు చెప్తాను. ఒక తెల్ల పేపర్ మీద ఒక నల్ల చొక్క వేసి దీంట్లో మీరు ఏం అనుకుంటుంది అంటే నల్ల చొక్కగా చూస్తారు ఎవరైనా. అంతంత తెలుపునే ఎవరు చూడటం, ఆ చిన్న నల్ల మచ్చనే లోకం తీరు, లోకం విధానం అది. కానీ లోకం తీరికి, లోకం విధానానికి దేవుడు చాలా వ్యత్యాసంగా ఉంటాడు. ఎందుకో తెలుసా? దేవుడు నీలో దుష్టత్వాన్ని పోవాలి అనుకుంటున్నాడు, నీలో దుష్టత్వాన్ని చంపాలనుకుంటున్నాడు. కానీ నిన్ను చంపాలి అనుకోవట్లా. ఏమనుకోవట్లా? నువ్వు భ్రష్టుడైనా, నువ్వు దిగజారిపోయిన, నువ్వు ఆత్మీయ ఎంత హీనుడైనా సరే మరలా ఆయన తిరిగి నిన్ను కట్టాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఏమనుకుంటున్నాడు? ఖచ్చితంగా చెప్తున్నాను, నిన్ను ఆయన కట్టడానికి ఇష్టపడుతున్నాడు. కానీ కట్టబడ్డానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఎంతవరకు లోకంలో అసలు విచిత్రం చెప్తానండి. లోకంలో బ్రతికి చాలా మందికి వాళ్ళు చేసే తప్పు అని తెలిసింది. అసలు మనిషి అన్న ప్రతి ఒక్కరికి తప్పు, రైతు ఇవన్నీ తెలిసినా తెలియదా? తెలిసినా కూడా వాళ్ళు మాట్లాడారు. ఒకడు ఉన్నాడు, నాకు తెలిసినాడు, అన్నాడు ఎప్పటి నుంచి అసలు తాగుతూ మాట్లాడుతున్నాను. అసలు నేను చాలా కోల్పోయాను దీనివల్ల చెప్తే. సరే చూద్దామని అన్నారు. తర్వాత ఎక్కడన్నా అనుకుంటున్నాను కానీ ఇప్పుడు కాదు, వచ్చి నాకు మాట్లాడతారు.
ఇక ఆయన జీవితాంతం వచ్చిన వాళ్ళందరూ తాగుతూనే ఉంటాడు. ఎందుకో చెప్పరా, వాడంతటా వాడు విడుదల పొందలేడు. ఏం చేయలేడు. అందుకే యేసయ్య భూమి మీదకి వచ్చాడు. నీ అంతా నువ్వు విడుదల పొందలేవు కాబట్టి ఆయన తన యొద్దకు నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఒకసారి చూడండి ఇర్మియా గ్రంథంలో, ఇమాన్ రాసింది ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. 3:22. నిశ్చయముగా కొండల మీద జరిగిన 3:22. భ్రష్టులైన బిడ్డలారా భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. మీ అవిశ్వాసం బాగు చేసేదను. నేను బాగు చేసేదను. నీవే మా దేవుడవై. చాలు చాలు చాలు. ఎవరు బాగు చేస్తున్నారంట? ఆయన బాగు చేస్తాను. ఇప్పుడు చెప్పండి, మీరైతే ఏం చేస్తారు అసలు? మీరు కాదు, నేనైతేనా గురి అసలు ఎంత పన్నుమరుడు, అసలు ఎందుకు బాబు, అసలు ఎందుకు భావం చేశాను. కానీ దేవుని మనస్తత్వం వేరు. ఎవరు వీరు? ఈరోజు నా ప్రశ్న, దేవుణ్ణి ఆయన కోణంలో మీరు ఆయన ఆలోచించడానికి ఇష్టపడుతున్నారా? మీ కోణంలో మీరు ఆలోచించడానికి ఇష్టపడుతున్నారా? చెప్పండి. చాలా మంది అయితే వాళ్ళ మైండ్ ఎదుగుతారు దేవుణ్ణి, అందుకే దేవుడు దొరకడు చాలా మంది. ఈ రోజు శరీరానుసారం భక్తి పెరగడానికి కారణం ఏంటంటే వాక్యానుసారంగా ఆయన ఆలోచన ఆయన వెతికే వారు చాలా పొదువైపోయారు. ఎలా పొదువయ్యారు? ఇప్పుడు ఒక తాగు విచిత్రం చెప్తాం. నేను ఒక చర్చికి ఒక తాగు వదిలి వచ్చాను అంటే కొంచెం ఏదో ఇంక చేయలేదు. అప్పుడు తాగే ఆయన వస్తే పాస్టర్ గారు ఏం చేశారు తెలుసా? అరిచి చర్చి రోజు పంపిస్తాడు. అసలు బుద్ధి అంటారు ఆయనకి. ఆడేదో కమ్మ వాక్యం ఏదో అని వచ్చాడు. దేనికి వచ్చాడు? ఏమో వాక్యం కోసం అనొచ్చు కదా. అంటే మా అంత పరిస్థితులు ప్రపంచంలో లేరని ఈరోజు చాలా మంది ఎగతారిపోయిన వారిని లేవగంత లేని భక్తిహీనతో ఉన్నారు. మనం గుర్తుపెట్టుకోండి, మనం కనుక ఎగతారిపోయిన వాడిని లేపగలిగే మనస్తత్వం లేకపోతే, పాపంలో పడిన వ్యక్తిని కనుక మనం దేవుని ప్రేమ చూపించి మరలా దేవుని వైపు కనుక తిప్పలేని వ్యక్తులుగా ఉండి సంఘంలో, మీరు ఖచ్చితంగా వాడిని కాదు బ్రష్లు ఎవరు, మీరే బ్రష్లు. ఎవరు బ్రష్లు? ఇప్పుడు నేను ఉన్నానండి, ఎవరో పాపంలో పడిన వ్యక్తి నాకు కనపడ్డాడు. అసలు నా అంత పరిస్థితి ప్రపంచంలో లేడు, అసలు నేనే కొంత పరిస్థితి అని చెప్పేసి వాడిని అంటలేకుండా అవమానపరిచి కించపరిచి ఒక రకంగా వాడిని ఏం చేస్తానంటే నేను మానసికంగా నువ్వు వేస్ట్ అని చెప్పేశారు అనుకోండి. నాలో అసలు దేవుడు కూడా ఏమందంటారా? ముందు ఆడు కాదు భ్రష్టుడు నేనే. ఎందుకో చెప్పనా? పాపం చేసే వ్యక్తిని దేవుడు ద్వేషించట్లా. దేని ద్వేషించట్లా? వాడిలో పాపాన్ని దేవుడు ద్వేషిస్తాడు. దేవుడు కోరుకునేది ఏంటంటే ఒక పాపి అంతమవ్వాలని దేవుడు కోరుకోవట్లా, తనలో ఉన్న పాపం అంతమవ్వాలని దేవుడు కోరుకోవట్లేదు. హల్లెలూయా. దేవుడు ముద్ర బైబిల్ నేను 3 సార్లు చదివేసాను. ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నా. మళ్ళా బైబిల్ అయిపోయింది. మళ్ళా కొత్త నిబంధన మళ్ళా స్టార్ట్ చేశాను. మత్తయి సువార్తలో పొద్దునే లెగిసి నేను చదివిన అధ్యాయంలో యేసు ప్రభు ఒక ఇంట్లో కూర్చున్నప్పుడు సుంకరులు పాపులు యేసు ప్రభుకి సహవాసం చేయడానికి వస్తారు. ఎవరు వస్తారు? సుంకరుల పాపులు సహవాసం చేయడానికి వస్తే కొంతమంది అంటారు పరిచయులు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏంటి మీ బోధకుడు పాపులతో సుంకరులతో కూర్చున్నాడు పోయి అని చెప్పి శిష్యులు అడుగుతారు. అంటే చూడండి, దేవుడు పాపుల్ని అసహించుకున్నాడా? పాపుల్ని ప్రేమించాడా? చెప్పండి, పాపుల్ని ప్రేమించాడా? ఒకడు అంటాడు, ఒక ఆయన, చాలా మందికి వయసు వచ్చింది కానీ బుర్ర ఉన్నదా. ఒక పెద్ద ఆయన అంటాడు, బైబిల్ పూర్తిగా లైసెన్స్ ఇచ్చేసిందంట దేనికి? పాపం చేయడానికి. ఎందుకంటే దేవుడు పాపాన్ని క్షమిస్తాడు కాబట్టి పాపాన్ని చేసేయడానికి లైసెన్స్ ఇచ్చిందని ఒక పెద్ద ఆయన బుర్రకు వెళ్ళి మాట్లాడు. కానీ అప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎందుకు పాపను ప్రేమిస్తాడంటే వాడు నరకాగ్ని గుండానికి వెళ్లకుండా ప్రేమ చేత మార్చబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పుడు మీ ఇంట్లో తప్పు చేసే పిల్లలు ఉన్నారు, వాళ్ళు మీరు ఇష్టపడతారా ద్వేషిస్తారా? కొంతమంది ద్వేషిస్తారులే. ద్వేషించిన తిట్టినా వాటి మారాలని వాళ్ళ మంది మనకేముంటుంది? పాపం చేత తిడతారా? ప్రేమ చేత తిడతారా? ప్రేమ చేత తిడతావు. వాడు మారాలనే మనసు మీలో ఉండడం పాపానికి లైసెన్సేమా? ఎంత అజ్ఞానం, ఎంత బుద్ధి అంటే చాలా మందికి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎందుకు పాపం సొంతంగా చేసుకున్నప్పుడు వాళ్ళ జీవితాలు మార్చబడటం ఆయనకి ఇష్టం. సమరహిత్రి సమాజానికి దూరంగా ఉంది, సమాజం లేదా, కానీ ఆమె కొరకు వేసి ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆమె జీవితం మార్పు చెందడం దేవుడికి ఇష్టం. ఈరోజు చాలా మంది జీవితాల్లో మందిరానికి వచ్చేవారే కానీ
హృదయాలు దేవుని ప్రేమ లేని వారు చాలా మంది ఉన్నారు. భ్రష్టులైన వారి పట్ల దేవుని ఉద్దేశం ఏంటంటే ఎన్నడూ వారు నశించే నరకాత్మకానికి వెళ్ళడం ఆయన ఉద్దేశం ఎంత మాత్రం కాదు. అందుకే ఏం జరుగుతుందో 18వ అధ్యాయం అంటాడు, దుష్టుడు తన దుష్టత్వంలో మరణించడం నాకు ఇష్టమా? దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టి నీతిమంతుడిగా మార్చబడతాం నాకు ఇష్టం అని చెప్పేసి దేవుడు స్పష్టంగా చెప్తాడు. ఈ రోజు నా ప్రశ్న, నువ్వు లోకానుసారం వ్యక్తులను ప్రార్థన చేస్తున్నావా? ఈ ప్రాంతంలో ఎంతో మంది నశించిపోయే వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది అసలు విచిత్రమైన విషయం అంటే మరణం అనేది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఎంతో మంది నరకాగ్ని కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ రక్షించబడినట్టు మనం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు మనం ప్రార్థన చేయట్లేదంటే అసలు ముందు మనకు వాళ్ళ మీద ప్రేమ లేదు. ఏం లేదు, ఒక తాగుబోతుని చూసామంటే అబ్బో మా అంత నీతిమంతుడు వాడు తాగుబోతని చెప్పేసి కించపరిచి అవమానపరిచే మనస్తత్వం ఈనాడు సంఘంలో ఉంది. కానీ వాళ్ళు మారు మనసు పొందినట్లు ప్రార్థన చేసే మనసు, ప్రార్థన చేసే ఆలోచన ఈ సంఘంలో లేదు. ఖచ్చితంగా చెప్తున్నానండి, మన మనస్సు కలిగి మన సంఘంలో బ్రతకూడదు. మన ఆలోచన కలిగి మనం దేవుని సన్నిధిలోకి రాకూడదు. మరి మనం ఎవరి ఆలోచనతో ఎవరి మనస్తత్వంతో ఉండాలి తెలుసా? దేవుని మనస్తత్వంతో దేవుని ఆలోచనతో నింపబడాలి. సంఘం ఎప్పుడు దేవుని ఆలోచనతో దేవుని మనసుతో నింపబడుతుందో అప్పుడే ఖచ్చితంగా ప్రజల జీవితాలు మార్పు చెందుతుంది. మీ జీవితాలు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తుల మీద ప్రభావితం చూపుతాయి. మీరు చూపే ప్రేమ ఖచ్చితంగా చెప్తున్నారు అనేక మంది జీవితాలు మారుస్తుంది. ఖచ్చితంగా ఆ ప్రేమ చేతనే అనేకలు రక్షించబడతారు. ఖచ్చితంగా దేవుడు అందుకే ప్రేమ చూపిస్తున్నాడు. మీకు విషయం చెప్తాను, ప్రపంచంలో ఎంత ధనవంతుడైనా ఎంత బలవంతుడైనా జయించేది ఒకటి. ఏంటది? చెప్పాలి, మరణం. ఏంటది? నేను బలవంతుడిని, నేను అంతకండి, నేను డబ్బులు ఉండేవాడిని, మరణం రాదా? కొన్ని పేదవాడిని, ఎవరు లేనివాడిని, మరణం రాదా? ఖచ్చితంగా నువ్వు ఎవడమైనా సరే నిన్ను జయించేదేమి తెలుసా? మరణం. కానీ ఆ మరణము కన్నా బలమైంది ఒకటి ఉంది, ఆ మరణం అంతా బలమైంది ఒకటి ఉంది, అదే ప్రేమ. అందుకే సొలొమోను అంటాడు, ప్రేమ మరణమంతా బలమైనది. దేనంత బలమైంది అంటే ఈ ప్రేమ చేత ఎవరినైనా మనం జయించవచ్చు అని సొలొమోను కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాశాడు. సొలొమోను ఒకడే కాదు, పౌలు గారు కూడా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఆఖరి వచనంలో చెప్తాడు, సర్వోత్తమమైన మార్గాన్ని మీకు నేను తెలియజేస్తున్నానని. 13వ అధ్యాయం అంతా కూడా ప్రేమ గురించి రాస్తాడు. ఎందుకు ఈ విషయం చెప్తానంటే క్రీస్తు ప్రేమ మన హృదయాలను నింపబడాలి. క్రీస్తు పాపులను ఏ విధంగా ప్రేమిస్తున్నాడో, క్రీస్తు మనం ఎలా, మనం పాపులమైనగానే వేసే మనం ప్రేమించాడు. మరి మిమ్మల్ని ప్రేమించడం నాకు తెలియదు, కానీ నేనేం పరిశుద్ధమైన దేవుడు నన్ను ప్రేమించలా. నేను ఎక్కడో పాపం ఉన్నప్పుడు ఆయన నన్ను ప్రేమించాడు, ఎక్కడో నేను లోకంలో ఉన్నప్పుడు ఆయన నన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి ఈ రోజు నేను ఎక్కడ ఉన్నా. ఆయన ప్రేమించాడు కాబట్టి నా జీవితాన్ని మార్చాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి నా బ్రతుకు మారింది. ఈ రోజు మరి నీ బ్రతుకు మార్చగలదంటే కారణం ఏంటి? ఆయన ప్రేమించాడు కాబట్టి. మనం అనుకుంటాం మనం ప్రేమించాము, మనం మందిరానికి వచ్చాము, అందుకే మనం అనుకుంటాం. కానీ ఆయన నిన్ను ప్రేమించాడు. ఈ మైక్ నుంచి ఈ మాటలు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంత ఘోరమైన పాపమైనా సరే, ప్రజల దృష్టిలో నువ్వు క్షమించబడకపోవచ్చు, ప్రజలు నేను క్షమించకపోవచ్చు, నీ కుటుంబం నేను క్షమించకపోవచ్చు, నీ కుటుంబం నేను ప్రేమించకపోవచ్చు, కానీ నేను ప్రకటిస్తున్నా, నేను నమ్మిన యేసే మాత్రం నేను ఎన్నడూ ప్రేమిస్తాను. ఆయన ఎన్నడూ నేను విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకో చెప్పనా? పాపను రక్షించడానికి ఆయన లోకంలోకి వచ్చాడు. దేని నుంచి పాపను రక్షించాలి? అబ్బో మంచి విచిత్రం ఏంటంటే ఈ రోజు ప్రశ్న అనేది తెలుసుకోవడానికి అడగట్లా చాలా మంది, విమర్శించడానికి అడుగుతున్నారు. ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రశ్నించేవాడి ప్రశ్న విధానం ఎలా ఉంటుందంటే, ప్రశ్నకి మన సమాధానం ఎప్పుడు పెట్టాడు. ప్రశ్నకి సమాధానం చెప్పినప్పుడు తిరిగి ప్రశ్న వేస్తే వాడు నేర్చుకునేవాడు కాదని మనం అర్థం చేసుకోవాలి. ఒక ఆయన అంటాడు, పాపను రక్షిస్తాడా? దేని నుంచి రక్షిస్తాడు? పాపులకు దేని నుంచి రక్షణ అంటే స్పష్టంగా ఉంది బైబిల్లో, పాపులకు నరకాగ్ని గుణం నుంచి రక్షణ. దేని నుంచి రక్షణ? ఎవరైతే పాపంతో భూమి మీద చనిపోతాడో, సకల మతాలు చెప్తున్న విషయాలు అదే. ఇప్పుడు అన్ని మతాల్లో కూడా ఒక వ్యక్తి పాపంతో చనిపోతే నరకాగ్నికి వెళ్తాడని ఖచ్చితంగా రాష్ట్రంలో బైబిల్ ఒకటే కాదు. కానీ మనిషి పాప క్షమాపణ పొందడానికి ఆ మార్గం బైబిల్ మాత్రమే చెప్పబడింది. ఖచ్చితంగా చెప్తున్నానండి, మన జీవితంలో మనం పరలోకానికి చేర్చబడాలంటే ఖచ్చితంగా మనం పాపాల నుంచి విడిపించబడాలి. మనం ఇతరుల జీవితాలు మార్పు కొరకు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. రెండోది, క్రీస్తు ప్రేమ చేత మన హృదయాలు నింపబడేటట్లు ఉండాలి. ఎలా ఉండాలి? చూడండి, దేవుడు ఎంత భ్రష్టులైనా సరే ఎంత అవకాశం ఇస్తున్నాడు. చూడండి, లవలీన సంఘంతో చెప్తాడు దేవుడు 3వ అధ్యాయం
14 నుంచి చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14 నుంచి. ఓకే. పేజ్ నెంబర్ లవదీకలో ఉన్న సంఘము సంఘము దూత ఇలాగు రాయును. ఇలాగు రాయు. ఆమెను అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని దృష్టికి ఆదియునైనవాడు దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగాను వెచ్చగానై లేవు. నువ్వు చల్లగాను వెచ్చగానని ఉండినా లేడు. నీవు వెచ్చగాను చల్లగా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. నీవు దౌర్భాగ్యుడును, కుమారుని వాడము, దరిద్రుడును, గుడ్డివాడము, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక నేను ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమి కొద్దు లేదని చెప్పుకొనిచున్నావు. అసలు చూడండి, నవదీక సంఘం అంట ఎన్ని చూడండి, దేవుడు దౌర్భాగ్యుడు, దిక్కుమాలుడు ఎన్ని మాటలు అన్నాడు. అన్న తర్వాత వాళ్ళంటే ఎలా ఉన్నారండి, అసలు పర్ఫెక్ట్ అయిన వాళ్ళు ప్రపంచంలో అలా ఉన్నారండి. ఖచ్చితంగా మనం సరి చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఒక వ్యక్తి యేసుప్రభువుని నమ్ముకుని కొంచెం బుద్ధిగా ఉండి బంగారానికి వచ్చినంత మాత్రంగా ఆ వ్యక్తి పరిపూర్ణుడని కాదు. బట్టలు అనుకోండి, ఉతకంగానే పరిపూర్ణత వచ్చేసిన బట్టలు ఉతకాలి, ఎండాలి, ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత శుభ్రత వచ్చేసిందా, అది టోటల్ గా మనం వేసుకోవాలి. ఇప్పుడు నేను బట్టలు ఉతికారు, ఉతకగానే వేసుకుంటామా, దీనిలో ఉన్న ముడతలు దీంట్లో అన్ని పోవాలంటే ఏం చేయాలి, ఇస్త్రీ చేయాలి. అవునా కాదు? అంటే బట్టలు ఉతకడం ఒక ప్రాసెస్ అయితే, ఎంతో ఒక ప్రాసెస్ అయితే, తర్వాత అది మంచిగా మార్చబడడానికి ఐరన్ చేయాలి కదా. మనం యేసుప్రభువుని నమ్ముకున్నాం, మన జీవితంలో మనం పరిశుద్ధ ఉండడానికి మందిరానికి వస్తున్నాం, మనం ఇంకా సరి చేయబడాలి. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. చాలా మంది కొంచెం మారు మనసు పొందగానే, కొంచెం ప్రార్థన చేయడం నేర్చుకోగానే, కొంచెం ఉపవాసం ఉండగానే ఇక మా అంత భక్తి పనులు లేరు, చాలు ఈ భక్తి అని ఫీలింగ్ వస్తుంది చాలా మంది. లవదీక సంఘం పని కూడా దేవుళ్ళు ఇంత దిగజారిపోయిన మనస్తత్వం కలిగింది. దేవుడు ఇంత భ్రష్టులైపోయి ఈరోజు ఒకటి భ్రష్టులైపోయి దేవుని సన్నిధికి దూరం అయిపోయిన ఒక ఎత్తు అయితే, దేవుని మందిరంలో ఉంటానే భ్రష్టత్వం కలిగిన అంత పరిశుద్ధుడు లేడు, అంత నీతిమంతుడు లేదు, బతికేవుడు పొందరు. ఎవరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ప్రతిదినం మన జీవితాన్ని మనం సరి చేసుకుంటూ ఉండాలి. పరిపూర్ణత అనేది ఏ వ్యక్తి ఒకరోజు వచ్చేసింది అంటే అది భ్రమ. దైవభక్తి సాధన వల్ల, సాధన అంటే ఏంటి, ఒకరోజు చేసేది ఆపేసేది సాధన. సాధన అంటే అనుదినం చేసేదాన్ని సాధన అంటారు. దైవభక్తి సాధన వల్ల నేను క్రీస్తు పోలిక రావాలి. క్రీస్తు పోలిక ఒకరోజు వచ్చిందా, 2 రోజులు వచ్చిందా, జీవితాంతం సాధన చేయడం వల్ల వస్తుంది. ఖచ్చితంగా నీ జీవితం పరీక్షించుకోవాలి. ఫస్ట్ ఏం చేసుకోవాలి, చాలా మంది పరీక్షించుకోవాలి. వాళ్ళు వెళ్ళే దారిలో వెళ్ళిపోతా ఉన్నారు. నేను బాగానే ఉన్నా, నేను ప్రార్థన చేసుకుంటున్నా, నేను భక్తిగా ఉన్నా. ఎవరితో నీ భక్తి, నేను ప్రార్థన, దేవుడి దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు అనేది నువ్వు పరిశీలన చేసుకోకపోతే, దేవుడి దృష్టిలో యోగ్యమైన భక్తి చేస్తున్నావు లేదనేది పరీక్షించుకోకపోతే, నువ్వు చేసే భక్తి నిష్ప్రయోజనం గుర్తు పెట్టుకోవడం. అదే అసలు విచిత్రమైన సంగతి. యేసు ప్రభు మధ్యస్థ వార్త 8వ అధ్యాయంలో ఏం చెప్తారంటే, ప్రభా పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యం ప్రవేశించలే గానీ పరలోకంలో నా తండ్రి చిత్తం చేయబడే ప్రవేశిస్తానని చెప్తాడు. అప్పుడు కొంతమంది చెప్తారు, నీ నామా దెయ్యాలు పెట్టావయ్యా, అద్భుతాలు చేసావయ్యా, ప్రవచనాలు చెప్పావయ్యా అంటే నువ్వు ఎవడో నాకు తెలియదట.